రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఏడాదికి 7 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చైనా సంస్థ ముందుకొచ్చింది. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నెదర్లాండ్స్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అలాగే రాష్ట్రానికి అవసరమైన సాంకేతిక సాయం అందిస్తామని మాటిచ్చాయి. కడపలో ఉక్కు పరిశ్రమకు ఈ నెలలోనే శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే మరో భారీ స్టీల్ పరిశ్రమ స్థాపనకు సిద్ధమని చైనా సంస్థ ప్రకటించింది. అమరావతి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన సంస్థ ప్రతినిధులు ఏడాదికి 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వివరించారు. పరిశ్రమ ఏర్పాటుకు ఏదైనా పోర్టు సమీపంలో 2000 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. చైనా ఇండియా స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు కింద పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఆసియా దేశాలతో వాణిజ్యం, భారతదేశంలో స్టీల్కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. అందుకు అత్యంత అనుకూల ప్రాంతమైనందునే ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ముడియినుము, బొగ్గు గనులకు సంబంధించి ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకున్నామని, వివిధ దేశాల్లోని అనేక సంస్థలతో భాగస్వామ్యం ఉందని వివరించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదికతో మళ్లీ రావాలని సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐటీఈఎస్, క్రీడలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతిక సాయాన్ని అందించేందుకు నెదర్లాండ్స్ సంస్థలు ఆసక్తి కనబర్చాయి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నెదర్లాండ్స్ రాయబారి మార్టెన్ వాన్ డెన్బర్గ్ ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న 17 సంస్థల ప్రతినిధులను పరిచయం చేశారు. విద్య, ఐటీ రంగాల పట్ల ఆసక్తి ఉన్నట్లు వివరించారు. వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ వాటర్, యానిమల్ న్యూట్రిషన్, స్మార్ట్ సిటీ, సాఫ్ట్వేర్, ఇంధన రంగాల్లో ఆ సంస్థలకు అనుభవం ఉందని డెన్బర్గ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. సమర్థత, ఆకర్షణ, సులభతర వాణిజ్యం నెదర్లాండ్స్ సొంతమని, వ్యాపార అనుకూలతలో భారత్లోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. బియ్యానికి మరింత పోషక విలువలు జోడించడంలో నైపుణ్యముందని, సంబంధిత పరిజ్ఞానంతో ఫార్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేస్తామని నెదర్లాండ్స్ ప్రతినిధి ముందుకొచ్చారు. పాక్వెస్ ఎన్విరాన్మెంట్, కాబా ఇన్ఫ్రాటెక్, రాయల్ హాస్కోనింగ్ డిహెచ్వి, వాన్ ఊర్ద్ ఇండియా సహా మిగిలిన సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చించారు. తక్కువ వ్యయం, ఎక్కువ నాణ్యత కలిగిన గ్రీన్ టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా రహదారుల నిర్మాణం చేపట్టాలని నెదర్లాండ్స్ సంస్థలకు చంద్రబాబు సూచించారు.